న్యూస్ ఛానళ్ళల్లో ఒక్క బ్రేకింగ్ న్యూస్ లేదు. ఇది బండి భగీరథ్ ఆకాశాలలో మొత్తం ఈ సోషల్ మీడియాలో నడవబట్టి ఇవన్నీ వచ్చినాయి. సోషల్ మీడియాలో కొంతమంది అమ్ముడుపోయారు. మళ్ళీ ఒకటే స్క్రిప్ట్ మొత్తం 5-6 మొత్తం దగ్గర 5-6 మంది ఒకటే స్క్రిప్ట్ని నరేంద్ర మోడీ ఒక రోజుకి ముందే ఈ కేసులు ఎందుకు జరిగినాయి, ఒకవేళ ఆ అమ్మాయికి ఇష్టపూర్వకంగా జరిగినాయని చాలా ఎత్తనే ఉన్నాయి. కాపాడుకోవటానికి ఎన్నో ప్రయత్నాలు ఎందుకు జరుగుతున్నాయి. చట్టం ఎవరికి చుట్టం కాదన్న బండి సంజయ్ గారు వాళ్ళ కొడుకుని ఎందుకు చట్టం ముందు నిలబెట్టట్లేదు? ఎందుకు? అది మైనర్ బాలిక కాబట్టి ఆ అమ్మాయి ఇప్పుడు పిల్లగాన్ని తీసుకొస్తే కంపల్సరీ ఆ శిక్ష పడుతుంది. కాబట్టి మీరు ఎన్ని చేసుకున్నా ఎంత చేసుకున్నా కానీ సోషల్ మీడియాలో కొంతమంది ఉన్నారు మన నిజాయితీ పరులు. వాళ్ళు ఏ జూడో ప్రతి ఒక్క దానికి రియాక్ట్ అయ్యే జూడో దీనికి రియాక్ట్ కాలేదు. వాళ్ళిద్దరు తండ్రి కొడుకులు ఉన్నారు. వాళ్ళు కావాలని హనీ ట్రాప్ గురించి చెప్తున్నారు. ఇవన్నీ వాళ్ళు ఇప్పుడు మన పెయిడ్ ఆర్టిస్ట్ వీళ్ళందరూ పెయిడ్ ఆర్టిస్టులు, పెయిడ్ వ్యవహారాలు ఇవన్నీ చేసుకుంటా దగ్గర 6-7 కోట్లు డీల్ జరిగింది ఈ సోషల్ మీడియాలో. ఎందుకు? మీ బండి సంజయ్ గారి కొడుకు ఇప్పటికీ ఎందుకు దొరకలేదు? ఈ మంగ్లీ కేసులో ఎమ్మటనే దొరకబట్టిన సజ్జనార్ గారు ఇప్పుడు ఎందుకు దొరకబట్టట్లేదు? 2 గంటలలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చెబుతున్నారు 2 గంటలలో పట్టుకోవచ్చు నిందితుడిని పట్టుకోవాలంటే. కాకపోతే మంచి సెక్యూరిటీ ఉన్న వాళ్ళ ఇంట్లో ఉన్నాడు ఇప్పటికి కూడా, అందుకని పట్టుకోవట్లేదు. ఆ ఇంటికి సోదాలు జరగవు కాబట్టి జరగట్లేదు. బండి భగీరథ్ ఆ అమ్మాయికి సోషల్ మీడియాలో ఫుల్ సపోర్ట్ ఉంది. కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళకి కూడా ఇప్పుడు జరిగింది శిక్ష. గుర్తుంచుకోండి, ఎప్పటికైనా మన అమ్మాయి మన ఇంటి అమ్మాయి అయితే, ఒకవేళ మన అమ్మాయికే జరిగితే ఇట్లాంటి పీడి ప్రమోషన్లు పెయిడ్ వ్యవహారాలు చేయకూడదు. ఇప్పటికి తప్పు ఎవరిదైనా తప్పే. ఇప్పుడు పిఎం కొడుకైనా సీఎం కొడుకైనా ఎవడైనా కొడుకు ఒక అమ్మాయిని రేప్ చేస్తే అది తప్పే. ఆ తప్పుని ఖండించాలి కానీ దాన్ని వెనకేసుకొని వచ్చి చేయకూడదు ఎప్పుడైనా. గుర్తుంచుకోండి, ఇది పోక్సో చట్టం. పోక్సో కిందక నిందితుడైన ఒకరిని వెంటనే అరెస్ట్ చేయాలి. ఎఫ్ఐఆర్ వాళ్ళకేడ 3 నెలల నుంచి తిరుగుతున్నా కానీ ఫైల్ చేయలేదంట దాన్ని. అప్పటికి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకుండా ఉంటే మేము నరేంద్ర మోడీ గారి సభలో పెట్రోల్ పోసుకొని కాల్చుకొని చనిపోతామంటే అది ఏమన్నా పెద్ద తీవ్రత అయిద్దేమో అని వెంటనే అది రియాక్ట్ అయితే దాని తర్వాత మళ్ళీ అమ్మటనే వీళ్ళ కేసు అమ్మటనే తీసుకున్నారు. మళ్ళీ బండి భగీరథ్ ఇది హనీ ట్రాప్ అనే టైప్లో. ఎందుకు? ఈ రాజకీయంగా డబ్బు పరంగా వాళ్ళు కూడా చిన్నోళ్ళు ఏం కాదు. దానికోసం ఎప్పటికైనా మనం న్యాయం వైపు నిలబడాలి ఎవరైనా కానీ. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు వీళ్ళు ఉండనంటారు, అదే కావచ్చు. ఇప్పటికీ బండి సంజయ్ కొడుకు అరెస్ట్ కాకపోవటం అంటే దొరకట్లేదని ఫ్లెక్సీలు ఇవి కూడా విడుదల చేసినా కానీ ఇంతవరకు దొరకలేదు. ఎందుకు దొరకలేదు? పట్టుకోవాలంటే ఇప్పుడు అదే మన ఐబొమ్మ రవిని ఈ సినీ పెద్దలతో కూర్చొని మాట్లాడి 2-3 రోజులలో పట్టుకున్న సజ్జనార్ గారు ఈయన ఎందుకు పట్టుకోలేకపోతున్నారు బండి భగీరథ్ని? దాని తర్వాత మేడిపల్లి స్టార్ అది మంగ్లీ ఒకటి ఇచ్చిందని పట్టుకున్నారు, కొట్టారు, పంపించారు. ఎందుకు పట్టుకోవట్లేదు? దీనిపై వివరణ కావాలి. బండి భగీరథ్ని అరెస్ట్ చేయాలి తొందరగా. మీడియా వాళ్ళు ఎట్లాగా ఫెయిల్ అయిపోయారు మొత్తం. ఈ బ్రేకింగ్ న్యూస్లు లేవు, ఏమీ లేవు. ఈ మన ఎవరు బకెట్ భార్గవ్ ఆయన కేసులో ఒకటే బ్రేకింగ్ న్యూస్లు, ఒకటే లెక్కలు చేసి కేసు పడేదాకా చేసిన మీడియా ఇప్పుడు ఎందుకు కాము కూర్చుంది అంటే రాజకీయ ఒత్తిళ్ళకే.
అది మీకే తెలియాలి. గుర్తుంచుకోండి, అందరూ షేర్ చేయండి, తెలియాలి అందరికీ.